ఒకటి తీరేలోపే మరొకటి రేవంత్ సర్కార్ సతమతం. రాష్ట్ర ప్రభుత్వం సమస్యల వలయంలో ఉక్కిరిబిక్కిరవుతున్నది. ఒకదాన్ని పరిష్కరించేలోపే మరొకటి పుట్టుకొస్తున్నది. ఊహకందని తీరులో ఎలినినో ముంచుకొస్తుండడంతో రైతాంగాన్ని సంతృప్తి పరచలేక, అర్థం చేయించలేక సతమతమవుతున్నది. సాగునీరు లేదని రైతాంగంలో అయోమయం, తాగునీరు అందట్లేదని జనం ధర్నాలు, ఫీజు రియంబర్స్మెంట్ లేదని విద్యార్థి సంఘాల ఆందోళనలు, జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిరుద్యోగుల ర్యాలీలు ఇవన్నీ ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెండింగ్ డిఏలకు మోక్షం లేదని, పీఆర్సీ ఇవ్వడం లేదని, జీతంలో కోత పెట్టిన హెల్త్ కార్డులు అందలేదనే అసంతృప్తిలో ఉన్నారు. వీటికి తోడు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. రైతులకు రైతు భరోసా నిధులను విడుదల చేసిన, రబీ ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేసిన, సన్నవడ్లకు బోనస్ అందించిన, ఉద్యోగులకు ₹1,50,00,000 ప్రమాద బీమా అమలు చేస్తున్నా ఇవేవి ప్రభుత్వానికి మైలేజ్గా మారలేదన్న వాదన మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి వినిపిస్తున్నది. స్వయంగా ముఖ్యమంత్రి నల్లగొండ సభలో చేసింది చెప్పుకోలేకపోతున్నాం అని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ప్రతి నెల 1,100 కోట్లను ఇస్తున్నామని, అయినా వారిలో సంతృప్తి కనిపించడం లేదనే మాటలు ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పెండింగ్లో ఉన్న టీఏ పేమెంట్స్, పీఆర్సీని తరచూ గుర్తు చేయడం కూడా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఒక్క ఏడాదిలోనే దాదాపు 67,000 ఉద్యోగాలు ఇచ్చామని సీఎం అనేక సభల్లో చెప్పినా దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్లో నిరుద్యోగుల నిరసనలు ఆగడం లేదు. భారీ స్థాయిలో ఖర్చు చేసిన వివిధ సెక్షన్ల ప్రజల్లో ఇంకా అసంతృప్తి కంటిన్యూ అవుతున్నదని లీడర్లే అంటున్నారు. గతంలో పెండింగ్ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు సచివాలయానికి వచ్చి మెరుపు నిరసన తెలిపారు. సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారంటూ ఒకరిద్దరు మంత్రులు అసహనం వ్యక్తం చేశారు. ఆ సమస్య సద్దుమణిగించుకునేందుకే లోపే అద్దె వాహనాల యాజమానులు 18 నెలల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సర్వీసులను నిలిపివేశారు. డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినా ప్రభుత్వానికి మైలేజ్ రాకపోగా ఫీజు రియంబర్స్మెంట్పై అటు విద్యార్థి సంఘాలు, ఇటు బీసీ సంఘాల డిమాండ్లు, ఇంకోవైపు ప్రతిపక్షాల దాడి ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పెంటెంట్ అని సీఎం ప్రకటించిన గ్రామీణ ప్రాంతాల్లో అప్రకటిత విద్యుత్ కోతలు అమలవుతున్నాయంటూ ప్రజలు 9 గంటలే కరెంటు వస్తున్నదని రైతాంగం సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తున్నాయి. తాగునీటి కోసం మహిళలు బిందెలు పట్టుకొని నాగూర్ కర్నూల్, మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో రోడ్లపై బైఠాయించారు. ఎలినినో ముంచుకొస్తున్నదంటూ రైతుల్ని అప్రమత్తం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఆరుతడి పంటల వైపు మళ్లాలని అర్థం చేయిస్తున్నది. కానీ అదే సమయంలో సాగునీటిని సరఫరా చేయడం లేదన్న రైతుల అసంతృప్తికి ఇటు ప్రభుత్వం నుంచి, అటు సాగునీటి పారుదల మంత్రి నుంచి, స్థానిక ఎమ్మెల్యేల నుంచి స్పష్టమైన స్పందన, సమాధానం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. నీళ్లను లిఫ్ట్ చేయాలని ప్రతిపక్షాల డిమాండ్లు మొదలవడం, అదే క్రమంలో దేవాదుల నార్లపూల్ పంపులను ఆన్ చేయడం ఒకంత రిలీఫ్. కానీ ప్రతిపక్షాల ఒత్తిడి వల్లనే ప్రభుత్వం దిగి వచ్చిందన్న అభిప్రాయం నెలకొన్నది. మేడిగడ్డ ఎన్డీఎస్ఏ నివేదిక వ్యవహారం ఎలా ఉన్నా ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఆలోచనలు చేయలేదన్న విమర్శలు సామాన్య ప్రజానీకం నుంచి వ్యక్తమవుతున్నాయి. ఎలినినో ఇలాగే కొనసాగి రైతులు అధికంగా నష్టపోతే ప్రభుత్వం నుంచి పరిహారం చెల్లించాల్సి వస్తుందనే ఆందోళన కూడా ఆర్థిక శాఖ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నది. వీటికి తోడు మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టుపై కేంద్రం నుంచి నాంచివేత ధోరణి, క్లారిటీ లేకపోవడం కూడా రాష్ట్ర సర్కారుకు ఇబ్బందికరంగా మారింది. పాలనలో వివిధ విభాగాల మధ్య పటిష్ట సమన్వయం ఉండాలంటూ చెప్తున్న ముఖ్యమంత్రికి పార్టీ నేతల మధ్య గ్యాప్, భేదాభిప్రాయాలు, రోడ్ల మీద నిరసనలు, ఘర్షణ వాతావరణం తలనొప్పిగా మారింది. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య వివాదము, నల్లగొండ జిల్లా తుంగతుర్తిలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కార్యకర్తలు రోడ్డెక్కడం, యాదగిరిగుట్ట దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యురాలు ఈశ్వరమ్మకు వ్యతిరేకంగా పార్టీ నేత పరుష విమర్శలు, నామినేటెడ్ పోస్టుల భర్తీలో జాప్యం, పదవీకాలం ముగుస్తున్న వారికి రెన్యువల్, మంత్రులకు, పార్టీ డీసీసీ అధ్యక్షులకు మధ్య కోరబడిన సమన్వయం, ఇలాంటివన్నీ ఇటు పార్టీలోనూ సంతృప్తి లేదన్న సంకేతాలు వెలువడినట్లుంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ 4 రోజుల పాటు హైదరాబాద్లో మకాం వేసి ఈ నేతల మధ్య పంచాయతీలను పరిష్కరించడానికి ప్రయత్నించడం, జిల్లాల పార్టీ ప్రెసిడెంట్లతో 2 రోజుల సమావేశంలో పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయం సాధించడం, వీటిపై ఫోకస్ పెట్టాల్సి వచ్చింది.